నమస్కారం వెల్కమ్ టు 6 టీవీ ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త అలాగే గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గురువు గారు, చాలా మంది ఏంటంటే వంటగదిలో మనం చూసుకున్నట్లయితే కిచెన్ లో మెయిన్ గా కిచెన్ లోకి వచ్చేసి స్టవ్ అండ్ సింక్ రెండు పక్క పక్కనే ఉంటాయి. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే స్టవ్ కు మరియు సింక్ కు వచ్చేసి కొంచెం గ్యాప్ ఉండాలి అనేసి చెప్తారు. కొంతమంది ఏంటంటే అది తెలియక కొంతమంది స్టవ్ అండ్ సింక్ వచ్చేసి రెండు పక్క పక్కనే పెడతారు. సో అలా ఉండడం వల్ల మంచిదే అంటారా? తప్పకుండా అమ్మా, ఇదే డౌట్, ఇదే క్వశ్చన్ నాకు నిన్నగాక మొన్న వేరే ఒక కాలర్ ఫోన్ చేసి అడగడం జరిగింది. సేమ్ ఇదే డౌట్. గురువు గారు, మేము ఇట్లా ఇల్లు చేంజ్ అవుదామని అనుకుంటున్నాము, ఇల్లు అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్, కానీ సింక్ వద్ద సింకుకు ఉన్న స్టవ్కు ఎక్కువ ప్లేస్ లేదు. ఓకే, సింక్ మధ్యలో ఉంది, ఇక స్టవ్ పెట్టినా కూడా సింకుకు ఆనుకునే ఉండేటువంటి పరిస్థితి, కానీ అంటే ఆనుకునడం అంటే కొంచెం డిస్టెన్స్ లేకుండా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి. అట్లా ఇట్లా చాలా ఇండ్లల్లో కానీ ఇంకా వంటగదిలో డబ్బు పెట్టరాదు. వంటగది కానీ చాలా మంది మీరు వంటగదిలో డబ్బు పెట్టరాదు అన్నారు. పోపు దినుసులు నేను అదే చెప్తున్నా. నా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఆ యొక్క పోపు దినుసులో కానీ, మీరు అన్నటువంటి షుగర్ డబ్బాలో కానీ, లేదా ఇంకేవో టీ పొడి డబ్బాలో కానీ దాచినటువంటి సందర్భాలు ఉంటవి. విన్నారా? అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎంతో మారినవి. మరి అలా అని చెప్పో లేదా ఇంకే ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. నేను చెప్పేది ఏమిటి అంటే, అది వాస్తవానికి ఆగ్నేయం. ఆగ్నేయంలో ఏం చేయాలి? మంట. అంటే ఏమిటి? వంట చేసుకునేటువంటి పరిస్థితి. ఇక ఇందులో డబ్బు పెడితే మనకు మైనసే ఉంటుంది, మైనస్ వాతావరణం ఉంటుంది డబ్బు పరంగా. ఉప్పు డబ్బాకు మూత లేకుండా ఇబ్బంది. ఉప్పు డబ్బాకు ఖచ్చితంగా ఉప్పు పైన మూత పెట్టేయాలి. కొంతమంది మర్చిపోయి వదిలేస్తారు. అట్లా మర్చిపోయి వదిలేస్తాను అంటే సాయంకాలము పొద్దుటో పెట్టుకుంటారు. కంప్లీట్ గా మూతలు లేకుండా ఉండకూడదు. విన్నరా? అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి అంటే, ఈ యొక్క సింక్ ఉన్ను స్టవ్ ఎక్కువగా కూడా డిస్టెన్స్ లేకుండా, అంటే మినిమం ఒక 2 ఫీట్ల ఇట్లా, అంటే 2 జానల్ల జాగన్న ఉండాలి మనకు. లేదు అని అనుకుంటే డబ్బు అనేటువంటిది ఇంట్లో నిలవదు. డబ్బు పరంగా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా రాత్రుల్లో అందరూ భోజనం చేసిన తర్వాత సింకులో ఎలాంటి అంటే అంట్లకు సంబంధించినటువంటి వస్తువులు ఉంచకూడదు. అయితే అందరూ కూడా ఈ యొక్క పాత్రలు ఏవైతే ఉంటాయో అవి శుభ్రం చేసుకొని వాటిని అన్నింటినీ కూడా చక్కగా కూడా ఇక శుభ్రం చేసుకున్న తర్వాత వీరు చక్కగా స్నానం చేసి ఆ సింకును ఈ యొక్క స్టవ్ మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో అక్కడ దీపం తీయాలి. ఆ గ్యాప్ మధ్యలో దీపం వెలిగించండి. ఆ దీపం కూడా ఎలా పెట్టమంటారు? 2 ప్రమిదలు అంతే, మామూలుగా 2 ప్రమిదలు. ఆ ప్రమిదల్లో కాస్త నువ్వుల నూనె 3 వత్తులు వేసి దీపారాధన చేస్తే ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకొని వెళ్ళి పడుకోండి. అంతే. ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క దీపం తీసి పక్కన పెట్టేసేయండి, శుభ్రం చేసుకోండి, అంతా మళ్ళీ మీ పని మీరు చేసుకోండి. ఇక దీపారాధన చేసేటువంటి పరిస్థితి లేదు మాకు అని అనుకుంటే, ఇవాళ రేపు మనకు మార్కెట్లో బ్యాంబూ ట్రీ అని చెప్పి దొరుకుతుంది. అంటే కంక బద్దలకు కంక బొంగులకు సంబంధించినటువంటి మన చెట్టు అది. ఓకే, అది ఎంత జానడే ఉంటుంది. లేదా అంటే ఒక చెట్టుకు ప్రాణము ఉండేటువంటి విధంగా ఉండేటువంటి ఇంతే సైజు ఉండేటువంటి చెట్టు ఏదైనా కూడా తీసుకొని ఆ యొక్క ప్లేస్లో పెట్టండి.
పెట్టేసి పడుకుంటే సరిపోతుంది. ఈ దీపారాధన మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే. ఇక మరొక పాయింట్, అందరూ కూడా స్నానం చేసిన తర్వాత ఈ యొక్క బకెట్ను మగ్గును ఎక్కడ అంటే మగ్గును ఇష్టం వచ్చినట్టుగా పారేసి వెళ్ళిపోతూ ఉంటారు. రెండో పాయింట్, వీరు స్నానం చేయగా ఆ యొక్క బకెట్లో మిగిలిపోయినటువంటి నీటిని కూడా ఉంచకూడదు, పారేయాలి. కిందికి ఉంచేసి నీటిని కుదిరితే బకెట్ను బోర్లేయండి, దాని మీద మగ్గు పెట్టండి, లేదా బకెట్కు మగ్గు రెండు కూడా పక్కన పెట్టేసేయండి నీళ్ళలోంచి పారబోసిన తర్వాత. ఇలా ఇవి ఎందుకు అంటే అందులో ఉన్న ఇప్పుడు వీరు స్నానం చేసినటువంటి తర్వాత మిగిలినటువంటి ఆ నీటితో ఎవరైనా స్నానం చేసినట్టయితే వారికి కాస్త హెల్త్ ఇష్యూస్ కానీ, వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా జరగకపోవడం కానీ, లేదా వారికి ఏమైనా మైనస్ వాతావరణం రావడం కానీ వీరి నుండి ఇబ్బంది ఉంటుంది. కనుక ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత నీటిని మొత్తం శుభ్రంగా తీసేసి బకెట్ను మగ్గును రెండును కూడా కలిపేసి మీరు బయటికి వెళ్ళిపోండి. మరొకటి, కొందరు ఏమిటి అంటే వారికి ఇష్టం వచ్చినటువంటి రంగురంగులుగా ఉండేటువంటి ఎన్నో రంగులో ఉండేటువంటి కలర్స్ను బకెట్స్ యూజ్ చేయడం జరుగుతుంది విన్నారా. అలా కాకుండా ఖచ్చితంగా కూడా బ్లూ కలర్లో ఉండేటువంటి బకెట్ని యూజ్ చేస్తే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేటువంటి. అంటే గురుగారు మనం తీసుకున్న బకెట్స్ లాని మగ్గులలో కూడా కలర్స్ చూసి కూడా తీసుకోవాలి. తప్పకుండా తల్లి. ఇప్పుడు రెడ్ ఎవరికి? కుజునికి కదా. అదే విధంగా తెలుపు రంగు చంద్రునికి, ఇట్లా గ్రీన్ గాని పసుపు గాని ఇంకా ఏమిటి ఎరుపు రంగు గాని ఈ రంగులో ఉండేటువంటివి మనం వాడకుండా ఉంటే మంచిది. విన్నారా. కనుక బ్లూ కలర్ ఏమిటి అంటే ఇప్పుడు అక్కడ శని అధిపతి దానికి, విన్నారా. కనుక ఆ విధంగా చూసుకుంటే మనం ఆ గ్రహాలకు సంబంధించి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతాము. సో ఇంట్లోకి మనకి పాజిటివ్ వైబ్స్ వస్తవి. కనుక తప్పకుండా కూడా ఖాళీ బకెట్ అనేటువంటిది ఉంచకూడదు. ఇదొకటి. ఇవన్నీ సిల్లీ అయినా కూడా తప్పకుండా పాటించితే ఖచ్చితంగా బకెట్ లో పెట్టేసి ఉంచాలి. అంతే. నీళ్లు మొత్తము మీరు స్నానం చేసిన తర్వాత నీళ్లు మొత్తం వంపేసిన తర్వాత శాస్త్రానికి అట్లా ఉంచేసి ఆ యొక్క మగ్గును ఆ యొక్క బకెట్ కు తగిలేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ విధంగా. ఎందుకంటే ఇవన్నీ స్మార్ట్ రెమెడీస్, ఎవరు చెప్పరు. విన్నారా. స్మార్ట్ రెమెడీస్ ఇవన్నీ వెనకట నానమ్మలు గాని లేదా ముత్తాతలు గాని వారు ముసలి వారికి తెలుసు. ఈ కాలంలో వారి విషయం ఎవరూ వినరు, చాదస్తం అంటారు, వారిని పట్టించుకోరు, అసలు వారికి విలువ కూడా ఇవ్వరు. వారితో కూర్చొని మాట్లాడితే ఒక పుస్తకం వారు ఎన్నో విషయాలు చెప్తారు. ఓకే గురువు గారు, సింక్ అలాగే స్టవ్ రెండు పక్క పక్కన ఉండొచ్చా ఉండకూడదు అనే సందేహం అయితే మాకు వచ్చింది. సో దానికి మీరు మాకు చక్కగా సమాధానం ఇచ్చారు. అలాగే అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దైవారాధన కూడా ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు, సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి కళ. సో సొంతిల్లు ఉండాలి, మనకంటూ ఒక సొంతంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కలగంటారు. కొంతమంది దాన్ని రీచ్ అవుతారు, కొంతమంది దాన్ని రీచ్ అవ్వలేరు. కాబట్టి సో ఖచ్చితంగా మనం సొంతిల్లు కట్టుకోవాలి అంటే ఏం చేయాలి, ఏమన్నా ఒక చిన్న రెమెడీ ఉంటే మాకు చెప్తారా గురువు గారు? తప్పకుండా తల్లి. సొంత ఇంటి కళ అనేటువంటిది అందరికీ మీరు అన్నట్టుగా అది చాలా కలగానే మిగిలిపోతుంది. కొందరు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రెండు కష్టమే అయిపోయింది, చాలా కష్టం. ఉన్నారా. వాస్తవానికి నేను అనకూడదు ఈ మాట, కానీ ఈ డబ్బు ఉన్నవారు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి మొన్న ఒక దగ్గరికి వెళితే సుమారు ఒక 2000 నుండి 3000 రూపాయలు అంటే 3,000 to 4,000 విలువ చేసే అన్నటువంటి ఒక వస్తువు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. వెండి ఆవును పెట్టేసి, వెండి ఆవుతో సమానంగా వెండి ఆవు, అదే విధంగా చీర, అన్ని కంప్లీట్ మినిమం 4,000 ఉంటుంది. ఇప్పుడు ఇది చూసినటువంటి వారు ఎవరో కాస్త మనీ లేని వారు ఆ విధంగా వారు ఏదో వివాహం చేస్తే వారి మనసులో ఏదో ఒక కలత,
నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి వీరికి అనిపిస్తుంది. అవును, నేను కూడా ఖచ్చితంగా ఇలా చేయాలి కాదా అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటివి ఒక 60 లక్షలు అనుకున్నాం. అందులో 55 లక్షలు ఇంటికి, ఇంకో 2-3 లక్షలు ఇంటీరియర్ లో ఇంకేదో అయ్యింది, ఇంకో 1 లక్ష ఏటో ఖర్చునే, ఇంకో 1 లక్ష ఉన్నవి. ఈ 1 లక్షలో గృహప్రవేశం అని చెప్పి ఆ పూజలు అని ఈ పూజలు అని చెప్పి చక్కగా ఏవో గమ్మత్తుగా అంటే హోమం అనో, సత్యనారాయణ సర్వతం అనో, వాస్తు కళ్యాణం అనో ఇట్లా ఉంటది. వీటికి కొంత ఖర్చు అవ్వడము, వచ్చిన వారికి భోజనాలు పెట్టాలి, వాటికి ఇంత ఖర్చు అవ్వడం. ఇక రిటర్న్ గిఫ్ట్ లెక్క తీసుకువస్తాడు. లేదా వివాహమే అనుకున్నాం, కూతురి వివాహం చేద్దాము, ఓ 20 లక్షలు పక్కన పెట్టుకున్నాడు, ఓ 1000 మంది వచ్చారు, 1000 మందికి రిటర్న్ గిఫ్ట్లు ఏమని ఇస్తాం? చాలా బడ్జెట్. కనుక ఇది దయచేసి ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. మధ్య తరగతి వారు టెంప్ట్ అయ్యి రిటర్న్ గిఫ్ట్స్ లకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. గురుగారు, ఇప్పుడు మీరు అవసరం లేదు రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు కాబట్టి మనకి డౌట్ వచ్చింది, అసలు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వచ్చా? మనకి రిటర్న్ గిఫ్ట్స్ అంటే పూర్వకాలంలోని మనకు ధర్మ సందేహాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే, మన సనాతన హిందూ ధర్మం ప్రకారం అయితే రిటర్న్ గిఫ్ట్ అంటే ఒక అరటిపండు, ఒక తమలపాకు, చీర లేదా జాకెట్ ఇవి ఇస్తారు, తాంబూలం ఇస్తారు. జనరల్ గా ఇప్పుడు ఒక పూజలో పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనకు నైవేద్య నివేదయామి అన్నాం. షోడశోపచార పూజ విధానంలో ఏంది అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనార్థే అక్షతం, దాని తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి నీళ్లు, దాని తర్వాత వస్త్రం తుడుచుకోవడానికి, దాని తర్వాత గంధము, పసుపు, కుంకుమ, దాని తర్వాత నువ్వు గొప్ప అని చెప్పి 4 విషయాలను ఇప్పుడు మనం అనేటువంటి విధంగా అంటే ఎట్లా అవి నామాల రూపకంగా భగవంతుని విషయం 400 నామాలు చెప్పుకుంటాం, 4 పుష్పాలు పెడతాం, దాని తర్వాత ధూపం వేస్తాం మంచి స్మెల్ కోసం. మనం కూడా అంత తయారైన తర్వాత స్ప్రే కొట్టుకుంటాం కదా, అదే విధంగా అదే. ఇక దాని తర్వాత ఏమిటి నెక్స్ట్ నైవేద్యం. నైవేద్యం పెట్టినాం. నైవేద్యం తర్వాత మధ్య ఉదక పానీయం సమర్పయామి, తాంబూలం. వచ్చినటువంటి భక్తులు కానీ, ఇంటికి వచ్చినటువంటి బంధువులు కానీ భోజనం చేసిండ్రా, అయిపోయింది, ఇగో తాంబూలం, ఈ ఒక్క పొట్లం తీసుకో, అయిపోయింది. ఇక్కడికి సోంపు కానీ ఒక్క పొట్లం కానీ ఇక్కడికి క్లోజ్. దానికి వెండి కుంకుమ భరణి కానీ లేదా చీర కానీ ఇంకేదో తోసేయడం, దేనికి పైసలు పట్టిగా ఖర్చు కాదా? అనాథ పిల్లలు ఎంతో మంది ఉన్నారు బయట, మీ డబ్బు ఎక్కడో యూజ్ అవుతుంది కదా. మళ్ళా ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు పూజ చేసినటువంటి వారికి ఇంకా మన అదేమిటి బేరసారాలు ఆడతారు, ఇంతనా అంతనా అంతనా ఇంతనా అని చెప్పి అందరితోని బేరసారాలు ఆడతారు. అదేమిటి డెకరేషన్ వాడితో ఎలాంటి బేరాలు ఉండవు, దీనికింత ఇంతే ఫిక్స్. కెమెరామెన్ వీరికింత ఫిక్స్ అంతే. ఇంకేమున్నవి, ఇంకా మన ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఇన్ని లక్షలు ఇంత. ఇక చీప్ ఎవరు అక్కడ? బ్రాహ్మణులేనా? అంటే ఉదాహరణ చెప్తాను, వారు కూడా ఇంత అని చెప్పి పెట్టుకునేటువంటి పరిస్థితి లేకనే కదా. కనుక తప్పకుండా వారు అడిగింది, వారు చేసినటువంటి కష్టానికి తప్పకుండా ఎవరికైనా కూడా ఇవ్వాలి. ఆతిథ్యం అనేటువంటిది తాంబూలం అంతే. తాంబూలం అంటే ఏంది? పోక, ఖర్జూర పండు, అదే విధంగా 4 తమలపాకులు సరిపోతుంది. దీనికి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. విన్నారా? అయితే ఇక సొంత ఇంటి కళ అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే కడప గౌరీ వ్రతం అని చెప్పి ఒకటి ఉంటుంది. కడప గౌరీ వ్రతం అంటే మన తెలంగాణ సైడ్ కొందరు కడపను గడప అని చెప్పి పిలుచుకుంటారు, ఆంధ్రాలో కడప అంటారు. అంటే సింహద్వారం వద్ద ఉండేటువంటిది. దీనిని ఎవరైతే 1 సంవత్సరం పాటు ఇవాళ రేపు మొత్తం కడప మీద అంతా బ్లాక్ మన అదే ఎల్లో కలర్ పెయింట్ వేసేస్తున్నారు, ముగ్గులు వేసేస్తున్నారు, అయిపోయింది. దాన్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు, తుడవడం లేదు. ఇవాళ రేపు అంతా ఎవరు రాస్తున్నారు? పసుపు రేర్, తక్కువ. విన్నారా? ఎవరైతే ఖచ్చితంగా సంవత్సరం పాటు ఈ యొక్క కడప గౌరీ వ్రతాన్ని పాటిస్తారో, ప్రతిరోజు కడపను గడగాలి, శుభ్రం చేయాలి, పసుపు రాయాలి, పరిపిండితో ముగ్గు అలకాలి, చక్కగా కూడా ముత్తైదువ రూపకంగా ఒక ముత్తైదుకు ఇంటికి వస్తే ఏం చేస్తారు? ఆ విధంగా కాళ్ళకు పసుపు రాసి చక్కగా కూడా గదమలకు పసుపు రాసి వారికి ఆతిథ్యం ఏ విధంగా అయితే తాంబూలం ఇస్తారో ఆ విధంగా మీ మొట్టమొదటి ముత్తైదుగా భావన చేసుకొని పసుపు చక్కగా కూడా రాసి అలంకరణ చేసుకోండి కడపకు.
ఇది సంవత్సరం పాటు పాటించండి. ఓకే. అడ్డు వచ్చింది 4 రోజులు మీ ఇంటి ముందు కానీ ఇంటి పక్కల వాళ్ళే కానీ వారి దగ్గర పర్మిషన్ తీసుకోండి. నేను ఇట్లా నోము నోచుకుంటున్నాను, మీ కడప నేను కడుగుతాను, ప్రతిరోజు కడిపి నేను ముగ్గు వేస్తాను. అయితే ఇది నాకు అడ్డు వచ్చినప్పుడు ఒక 4 రోజులు నేను మీ కడప కూడా కడుగుతాను. లెక్క ఇక్కడ 365 రోజులు నిండిపోతుంది. అర్థమైంది కదా? అలా చేసుకోండి. 1 year లో సొంత ఇంటి కళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఓకే గురుగారు, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలంటే దానికి ఎటువంటి పూజా విధానం చేయాలి అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కొంతమందికి అవసరానికి మించి ఉంటుంది, కొంతమందికి అవసరానికి సరిపడ మాత్రానికే ఉంటుంది. కానీ చాలా మంది అనుకుంటారు ఆకస్మిక డబ్బు రావాలి అంటే, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అసలు ఎటువంటి రెమెడీ చేయాలి అని చెప్పేసి అని చాలా మంది అనుకుంటారు, బట్ చేయలేరు. సో మనకి ఆకస్మిక డబ్బు రావాలి అన్నా కానీ మనకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఆకస్మిక ధనము అనేటువంటిది వారి వారి జాతకంలో గజకేసరి యోగాలు ఉన్నా, లేదా కొన్ని యోగాలు ఉంటాయి, ఆ యోగ బుధాదిత్య యోగం ఉన్నా, ఇలా కొన్ని యోగాల మూలకంగా ఆ దశ వచ్చినప్పుడు వారికి ఎక్కడి నుండో ఫలానా దగ్గర ల్యాండ్ ఉంది, ఇది అమ్మడం పోవడం లేదు, అమ్ముడు కావడం లేదు, మీరు ఏ విధంగానైనా దీన్ని సేల్ చేయండి అంటే, ఏదో వారికి ఆ దశ రన్ అయ్యే టైంలో ఎవరికో ఫోన్ చేయడము, అది అలా సడన్గా బుక్ అవ్వడము, మినిమం ఒక 20 ఎకరాలు కానీ, లేదా ఒక 4 ఎకరాలు కానీ, లేదా 10 ఎకరాలు కానీ, ఇట్లా ఉండేటువంటి బిట్టు. ఒక్కొక్క ఎకరానికి మినిమము ఒక 2 కోట్లు 3 కోట్లు నడుస్తుంది అన్నా కూడా అన్ని ఎకరాలకు ఎన్ని కోట్లు వస్తుంది, ఈయన కమిషన్ ఎంత వస్తుంది? అది ఆకస్మిక ధనమే కదా. అవును, ఖచ్చితంగా. అయితే జాతకంలో యోగం ఉండాలి. జాతకంలో యోగం లేనిది ఎంత కష్టపడ్డా రాదు. ఏమైతుంది అంటే, ఇప్పుడు కొందరు భూ ఆసాములుగా ఉంటారు, కొన్ని ఎకరాల భూములకు వారు ఆసామిగా ఉంటూ వర్క్ చేయించుకుంటూ ఉంటారు అధికారి. మరికొందరు అదే భూమిలో పనిచేస్తుంటారు. ఓకే. కుజుడు గాని గురువు గాని కొన్ని యోగాల మూలకంగా ఈ యొక్క ఎవరైతే వీరు భూములు కొనుక్కొని గొప్పగా ఉన్నారో, మరి ఈ గ్రహాలు వీరికి బాగా లేక అదే భూమిలో పనిచేస్తూ ఉంటారు. అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు ఒక ఎస్ఐ ఒకటే కలర్ డ్రెస్ వేసుకుంటాడు, సిఐ ఒకటే కలర్ డ్రెస్ వేసుకుంటాడు, అదే విధంగా హోమ్ గార్డు అదే కలర్ డ్రెస్ వేసుకుంటాడు. జస్ట్ కలర్ చేంజ్ కానీ మొత్తం అయితే అవే పోలీస్ డ్రెస్లే కదా. ఆయన జాతకంలో యోగం అక్కడికి ఉన్నది, ఈయన జాతకంలో ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి. ఈ యోగము ఇతను వెట్కాని మన హోమ్ గార్డ్ అయ్యేటువంటి యోగానికి నేను IAS IPS కొడతాను, నేను అక్కడికి నేను మినిమం CIO SIO నేను జాబ్ చేస్తాను, కష్టం, పోలేదు, టైం వేస్ట్ అయింది. నీ బండిలో ఎంత పెట్రోల్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు అయితే వెళ్తుంది అనేది ముందు నువ్వు తెలుసుకో ఫస్ట్. అంతవరకే వెళ్ళు. ఓకే. నేను ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తా అంటే కష్టం, నీకే ఇబ్బంది అవుతుంది. కనుక ఏదన్నా జాతకంలో యోగం ఉండాలి. ఇంకొందరికి ఏదో ఎక్కడో నిధి ద్రవ్యము మాకు బంగారం వెళ్ళింది అనేటువంటి వారు కూడా ఉంటారు, అది చెప్పలేదు, వారి గ్రాచారం. మొన్న పేపర్లో చూసడం జరిగింది, పంట పొలంలో ఎవరో లేదు ఇంటి కోసము పునాది తవ్వుతుండగా తనకు ఇంత లంకె బిందె వెళ్ళింది, అందులో బంగారం ఉన్నది. అది మొన్ననే వచ్చింది పేపర్. తీసుకువెళ్ళి తను పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వడం, గవర్నమెంట్కు అప్పచెప్పడం జరిగింది. అట్లుంటవి. ఇప్పుడు చూడండి, కొందరు దానికోసము ఎన్నో రాత్రులు కష్టపడేటువంటి వారు ఉన్నారు. ఇతను ఏం లేదు ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పునాది తీస్తే అందులో అదేమైంది, పోలీసు పాలైంది, పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కర్మ చేతికి వచ్చినట్టు వెంటనే వెళ్ళిపోతుంది. కనుక ఏదైనా యోగం ఉండాలి. దీంతో పాటుగా కొన్ని చెడు అలవాట్లను మనం మానేవేయాలి. ఈ యొక్క మద్యం కావచ్చును, అదే విధంగా మాంసం కావచ్చును, వీటికి అధిపతి శని. పరాయి స్త్రీ వ్యామోహం అంటే ఈ మద్యానికి
అదేవిధంగా మాంసానికి, అదేవిధంగా పరాయి స్త్రీ మీద వ్యామోహం కానీ ఇవన్నిటికీ కలగడానికి కారణం ఏమిటి అంటే శని. శని పీరియడ్ నడిచినప్పుడు కానీ, లేదా శని బాగోలేని సందర్భంలో కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ స్త్రీ అంటే పురుషుడైనా అనుకోవచ్చు, ఎవరికైనా, ఎవరెవరి జాతకంలో శని ఇచ్చేటువంటి ఫలితాలు. మరి ఇదే ఆ అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శనిలో కానీ హౌజులు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జీవితంలో సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకలా? వారు ఈ వీటిని మనం చెప్పినటువంటివి పక్కన పెట్టేశారు, ధర్మంగా ఉన్నారు. తప్పకుండా ఉంటే శని భగవానుడు వారిని టాప్ పొజిషన్కి తీసుకువెళ్తాడు. ఈ మూలకంగా ఒక 99% వీరికి ఈ మూలకంగానే ఇబ్బందులు ఎదురైతూ ఉంటుంది. విన్నారా? గత కొంతకాలంగా ఎస్సిలేటర్ బాగాలేదు. నేను ఎన్నో వీడియోస్లో చెప్తూ ఉన్నాను. ఎస్సిలేటర్ అది సురేష్ కానీ, లేదా సుప్రీత్ కానీ, లేదా ఇంకేదైనా సా లెటర్ సాసి సూసే వీరెవరైనా ఎస్ లెటర్తో వచ్చేటువంటి వారికి గత 2021, 22, 23 నుండి బాగాలేదు. బైక్ మీద నుంచి పడడమా, లేకుంటే ఇంకోదయా మరొకట ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడమా, మిథున రాశి వారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి. కనుక కష్టే ఫలి. ఫస్ట్ నేను చెప్పేది కష్టపడండి, డబ్బు సంపాదించుకోండి. ఆ చెమట వాసనతో వచ్చేటువంటి డబ్బు మీకు అద్భుతంగా అంతే. ఎంతైతే కష్టపడి మీరు సంపాదిస్తారో ఆ డబ్బే మీకు శాశ్వతంగా ఉంటుంది. ఆకస్మికంగా వచ్చిన ధనం కానీ, లేదా మరొకటి ఎవరినో ముంచి సంపాదించినటువంటి ధనం కానీ అది తప్పకుండా కూడా ఉండదు, ఎక్కువ రోజులు కూడా ఉండదు. ఏలినాటి శనో, అర్ధాష్టమ శనో, లేదా 7.5 తప్పకుండా ఇవి కొలాప్స్ అయిపోతాయి అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇప్పుడు బాగుంటుంది, 10 ఏళ్ళు బాగుంటుంది, 20 ఏళ్ళు బాగుంటుంది, దాని తర్వాత గ్రహాలు మారుతూ ఉంటుంది. విన్నారా? కనుక కష్టే ఫలి. మరి ఆర్థికంగా ఇబ్బంది, ఎంత కష్టపడ్డా ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటే ఇప్పుడు మనం చెప్తాం రెమెడీ వారికి. ఆర్థికంగా కానీ, డబ్బు సమస్యలు ఉండేటువంటి వారికి కానీ, ఆకస్మికంగా డబ్బు కలిసి రావాలి అనుకున్నా కూడా వీరు డబ్బు రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ను ఫేస్ చేస్తున్నా కూడా, లేదా బిజినెస్ చేస్తున్నామండి మాకు ప్రతిరోజు కలిసి రావటం లేదు, ఏది ఎక్కువగా మనీ రావటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, కౌంటర్ ఎక్కువగా అవటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, ఇలా ఎవరైనా అధిక మొత్తంలో డబ్బు రావాలి అనుకుంటే మనం చెప్పేటువంటి ఒక స్మార్ట్ రెమెడీ చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఏమిటి అంటే అది సినమన్, అంటే దాల్చిన చెక్కకు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని పవర్స్ ఉన్నాయి. విన్నారా? ప్రకృతిలో అది దానిని ఒక పౌడర్గా మార్చుకోండి. దాల్చిన చెక్కను ఒక పౌడర్గా మలుచుకొని గ్రైండర్లో వేసి రుబ్బితే పౌడర్ అవుతుంది. ఓకే, దీనిని ఈ చేతిలో పట్టేటువంటి ఎరుపు రంగు క్లాత్, లేదా గులాబీ రంగు కానీ, లేదా పేపర్ కానీ, బంగారు షాపులో ఏదైనా చైన్ కానీ గోల్డ్ కానీ కొంటే మనకు వారు కింద వైట్ కలరు, దానిపైన పింక్ కలర్ పెట్టిస్తారు కదా. అది వారి వైబ్రేషన్, అది అట్లా ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి మన సినామన్ ఈ పౌడరు, అంటే దాల్చిన చెక్క పౌడరు, అదే విధంగా కాస్త పసుపు, ఈ 2 మిశ్రమాలను కూడా ఈ అరచేతిలో పట్టేటువంటి ఒక పేపర్ గాని లేదా క్లాత్ గాని, ఎర్రటి క్లాత్, ఆ యొక్క పౌడర్ ను ఆ యొక్క పేపర్ లో వేయండి. ఎరుపు రంగులో ఉండేటువంటి దాంట్లో వేసేసి చక్కగా ప్యాక్ చేసుకోండి. ప్యాక్ చేసేసి దీనిని కుదిరితే మీ వ్యాలెట్ లో పెట్టుకోండి, లేదా లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి, లేదా తప్పకుండా కూడా ప్రతిరోజు మీ యొక్క దేవతా పూజా మందిరం వద్ద ముందైతే మీ వ్యాలెట్ ను ఇప్పుడు ఇది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం 5:40 లోపు, ప్రతి శుక్రవారం ఒక శుక్రవారం రోజు 5:40 రోజు చేయాలి, లేదా మంగళవారం రోజు ఒకసారి చేసి
ఆ యొక్క పర్సులో పెట్టుకునేటువంటి ముందు దేవుని రూమ్ దగ్గర పెట్టేసి మీ యొక్క పూజా మందిరం వద్ద పెట్టి చక్కగా కూడా దండం పెట్టుకోండి. మీకు ఉండేటువంటి సమస్య ఏమిటి అనేటువంటిది లక్ష్మీదేవికి చెప్పుకొని దాన్ని తీసి మీ యొక్క వ్యాలెట్లో కానీ పర్సులో కానీ మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకోండి. అటు పిమ్మట మీకు వితిన్ 41 నుండి 108 రోజులలో రిజల్ట్ వచ్చేస్తుంది. మనీ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా కూడా రిజల్ట్ కనబడుతుంది. గురువు గారు, కొంతమందిని మనం చూసినట్లయితే చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు ఎదుటి వారితోటి. వాళ్ళు ఏదైనా చిన్న విషయం చెప్పినా కానీ వాళ్ళకి కోపం వచ్చేస్తుంటుంది, అలా అరిచేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు చేయని తప్పులకి కూడా వారిపైన నిందపడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి రకరకాలుగా ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా రకరకాలుగా కలహాలు వస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళ చికాకులు కానీ, తిట్టడం కానీ, తప్పు లేకపోయినా కానీ ఇట్లా నిందిస్తూ ఇట్లా ఉంటారు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇవి ఇలా ఉంటుండే, లేదంటే పక్కింటి వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, లేదంటే ఫ్రెండ్స్ తో కంపేర్ చేయడం కానీ, సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా చూసుకుని నరదిష్టి బాగా ఉంది, అందుకే మీకు ఇలా జరుగుతుంది అనేసి అని చెప్తూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సో వీటన్నిటిని తగ్గడానికి మనం ఎటువంటి రెమెడీ చేస్తే బాగుంటుంది అంటారు గురువు గారు? తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఈ ప్రశ్న సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఇవాళ పొద్దుట ఒక క్లయింట్ కాల్ చేయడం జరిగింది. తను ఏమన్నాడు అంటే బాధపడుతూ మాట్లాడాడు. తను వేరే ఛానల్లో కెమెరామెన్. అయితే తను గురువు గారు మాది ఇట్లా పలానా విలేజ్, మా అమ్మ ఒక దగ్గరికి వెళ్ళి అడిగిస్తే మాకు మా ఇంటికి చేతబడి చేశారని కానీ, లేదా మీ ఇంటికి ఎవరో ఏదో చేశారు అని చెప్పి సమాధానం చెప్తూ ఉన్నారు అని అనేటువంటి పరిస్థితిని నేను విన్నా. వాళ్ళు ఫోన్ చేసి బాధపడుతూ మాట్లాడుతారు. సరే, ఉంటవి అలాంటివి, ఉండవని కాదు. ఇక్కడ మన టైం బ్యాడ్ అయినప్పుడే ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా అడిగితే మన టైం బ్యాడ్ ఉందనే అక్కడికి వెళ్ళాం. గుడ్ ఉంటే ఎందుకు వెళ్తాం? ఇప్పుడు హాస్పిటల్కు మనం ఎందుకు వెళ్తామమ్మా? జ్వరం వస్తేనో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తేనే అక్కడికి వెళ్తాం. ఊరికే అయితే వెళ్ళాం కదా. నాకు ఎట్లుంది, నా హార్ట్ ఎట్లుంది, లేకపోతే నా చెయ్యి ఎట్లా ఉంది కానీ, లేకపోతే నా బ్లడ్ ఎట్లా ఉందో మనం ఏం చూసుకోం. అదేవిధంగా ఒక జ్యోతిష్యులను కలుస్తున్నా అది ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి. వీరు జ్యోతిష్కుల లేదా ఏమైనా పూజలు చేసేవారా, లేదా వీరు నిత్యము దేవతా అర్చనలో ఉండేటువంటి వారు ఎవరు కూడా భయపెట్టరు ఎవరిని. ప్రతిరోజు సంధ్యావందనం చేసుకునేటువంటి వారు కానీ, ఒక దేవతా అర్చనలో ఉండేటువంటి వారు కానీ, ఉపాసకులు కానీ ఎవరిని మీకు ఇట్లా అయిందని అట్లా అయిందని కానీ, ఇట్లా ఉంటుంది ఈ పూజ ఎవరు చెప్పరు. విన్నారా? ఇప్పుడు తెల్ల చీర కట్టుకున్నదల్లా నా పిల్లమే అంటే ఎవరేం చేయలేరు. ధోతి కట్టుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు అంటే ఎవరేం చేయలేరు. ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొందరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా ఈ ధోతుల మీద వెళ్ళేటువంటి వారు ఉన్నారు. దీని మూలకంగా అందరికి మాట వస్తుంది. కనుక ఎవరు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇవాళ రేపు యూట్యూబులలో కూడా జోక్ అయిపోయింది. మొన్న ఎవడో మన షార్ట్ వీడియోలో నేను జ్యోతిష్యం చెప్తాను అని చెప్పి ఒక దొంగ జ్యోతిష్కునిలాగా ఈ పూజ అని ఆ పూజ అని ఏదో చెప్పేటువంటి విధంగా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని, అంటే వీళ్ళని అడిగేవారు ఎవరు లేరు. వీరిష్ట మొన్న ఏమిటి వివాహం ఎక్కడో పెళ్లిలో వివాహ సమయంలో ఒక పెద్ద ఆయనకు ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి. విన్నారా? ఇలాంటి అంటే ఎవరు ఏంది అనేది గ్రహించుకోవాలి. ఇక్కడ వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం కానీ, మీ నక్షత్రం కానీ లేదా మీ రాశి కానీ తెలియనోళ్ళు కూడా మీ గురించి చెప్పేస్తారు. అది ఎట్లా? ఇప్పుడు నువ్వు అక్కడికి పోయిందే బ్యాడ్ ఈవెంట్, నీకు బాగాలేదు, గత కొంతకాలంగా నువ్వేం పని చేసినా జరగడం లేదు, నీకు ఏం చేసినా ఏది ముట్టుకున్నా కూడా మా మషే, నీకు ఇంట్లో గొడవలు బయట గొడవలు, ఒక పాట పాడతారు కదా,
అరే ఈయన నిజమే చెప్తాడు అనిపిస్తుంది మనకు. అవునా కాదా? ఇట్లాంటివి నాకైతే ఎదురైంది, నేనైతే విన్నా. ఓకే. ఇలా మోసపోకండి. ఏదైనా ఉంటే ఒకసారి 1 డే ఆగండి. ఆగి నా సమస్యకు కరెక్ట్ పర్సన్ నా గురువు గారేనా కాదా అని ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి మీ అంతరాత్మ. వేసుకొని ముందుకు వెళ్ళండి. వేరే ఒకతను నూతన్ ప్రసాద్ నాకు మొన్న ఒక కాల్ చేసిండు. వేరే ఎవరో కాల్ చేస్తే ఏదో రుద్రాక్ష ఇస్తా మీకు, ఈ రుద్రాక్ష దగ్గర పెట్టుకొని బాగుంటుంది అని చెప్పి రుద్రాక్ష ఇచ్చిందట. ఆ రుద్రాక్షకు వేలే. దాని తర్వాత బాగాలేదు ఏమిటి అని అన్న తర్వాత అయ్యో ఈ రుద్రాక్ష కాదు, నువ్వు ఈ రుద్రాక్ష వేసుకో బాగుంటుందని మళ్ళా దానికి మళ్ళీ వేరే వేలు. ఇట్లా 3 రుద్రాక్షలు ఇచ్చిండు. నీకు ముందు తెలియదా ఆయనకి ఏది రుద్రాక్ష ఇస్తే బాగుంటుంది అనేది? ఈ 2 రుద్రాక్షల పైసలు ఎందుకు? 3వ రుద్రాక్ష అదేదో నువ్వు ముందే ఇవ్వచ్చు కదా. నీకే క్లారిటీ లేదు అక్కడ. ఇన్ని రుద్రాక్షలు ఇచ్చి ఇంకేదో వేరే ఆడుతూ 1,50,000 రూపాయలు ఏదో పూజ చెప్పిండట. ఏకనాడి దోషము. అన్నదమ్ములకు ఏకనాడి దోషం ఉంటుందా? భార్యాభర్తలు అంటే సంసారం చేస్తారు కనుక ఏకనాడి దోషం ఉంటుంది. అన్నదమ్ములకు ఎందుకు? ఎవరికి ఏం చెప్పేటట్టు లేదు. విన్నరా? అది ఏమనలేము. ఏమైనా అన్నా కూడా మనకు కూడా ఇబ్బంది. కనుక అసలు ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళింది టాపిక్ ఇది. కానీ అయితే ఈ విధంగా ఎదుటి వారు ఎక్కడికో వెళ్ళడము, వారు ఏదో చూసి చెప్పడము, గవ్వలో లేకుంటే ఏదో వల్లు పట్టడము, ఏదో బట్టి చెప్పడము, వీరు 50,000 1,00,000 రూపాయలు వేయడం, పూజ చేసుకోవడం, తర్వాత ఒక 6 నెలలకి ఈయన ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ గేమ్ ఆడి 10 లక్షలు పోగొట్టుకోవడం. ఎవరు పూజ చేయించుకున్నప్పటికీ కూడా వారికి ఈ విధమైనటువంటి ఈవెంట్ జరిగితే వారు ఎక్కడికి పోతారు కదా. కనుక అందరికీ పూజలు వర్తించవు. అసలు ఈ కలికాలంలో, ఈ యొక్క కలియుగంలో మనం చేసుకునే పూజలు ఎంతవరకు వరిస్తాయి అనేది మీ జాతకంలో ఆధారపడి ఉంటుంది. గురువు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. తరచూ గురువును తిట్టేటువంటి వారు కానీ, గురువు మీద అపనిందలు చేసేటువంటి వారు కానీ ఏ పూజ చేసుకున్నా ఫలితం రాదు వారికి. విన్నారా? కనుక అకారణంగా కలహాలు కానీ, శత్రువులు తయారయ్యారని కానీ, లేదా మా ఇంటికి ఎవరో ఏమో చేశారు అనేటువంటి ఇబ్బంది ఉన్నట్టయితే ఏమి లేదు. శంకరుని దేవాలయంకు వెళ్ళాలి. ఈశ్వరునికి చక్కగా కూడా నమస్కారం చేసుకొని స్వామికి అభిషేకం చేసుకోండి. ఎట్లా వీలైతే అట్లా పాలు లేదా పంచామృతాలు లేదా గంగ నీళ్లు లేదా నీటితో చేసినా చాలు. విన్నారా? అభిషేకం చేసుకొని ఉమ్మెంత పువ్వు అంటే స్వామికి ఎంతో ప్రీతి. విన్నారా? ఉమ్మెత్త పువ్వు అంటే ఎంతో ప్రీతి. కనుక ఉమ్మెత్త పువ్వులను సేకరించి ఉమ్మెత్త పువ్వులను పెట్టండి. ఉమ్మెత్త కాయ కూడా కూర్చుకుంటుంది, అదంతా కూడా ముట్టుకుంటే షార్ప్గా ఉంటుంది. దానిని మెల్లగా పట్టుకొని పైన చెక్కి అందులో నువ్వుల నూనెను పూసి 2 వత్తులు వేయాలి. 2 వత్తులు వేసి కింద మట్టి ప్రమిద పెట్టేసి ఆ మట్టి ప్రమిద పైన ఈ యొక్క ఉమ్మెంత కాయ పెట్టేసి పైన చెక్కి చక్కగా నువ్వుల నూనె 2 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈశ్వరునికి లెఫ్ట్ సైడ్కు దీపారాధన చేసి దీపం ముందు ఒక 4 ఎరుపు రంగు పుష్పాలు, అదేవిధంగా కిస్మిస్ కానీ లేదా బాదం కానీ ఇలాంటివి నివేదన చేసి, మిశ్రీ కానీ నివేదన చేసి చిన్న పిల్లలకు లేదా ముసలి వారికి ఆ నివేదన చేసినటువంటివి పంచాలి. ఎవరూ లేరు, మీరే తినండి. ఓకే. ఈ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే అకారమైనటువంటి గొడవలు కానీ, కలహాలు కానీ, ఎదుటి వారితో గొడవలు ఏర్పడుతూ ఉన్నవి అనుకున్నా కూడా, శత్రువులు పెరుగుతున్నారు అనుకున్నా, కుటుంబంలో కలహాలు ఉన్నవి అన్నా కూడా, మీకు నరఘోష ఉన్నా కూడా ఈ మూలకంగా పోతుంది. ఓకే గురువు గారు, ఎదుటి వారితో కలహాలు, చీటికి మాటికి కోపాలు, అలాగే ముఖ్యంగా ఏంటంటే నరఘోష ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు వివరించారు. ధన్యవాదాలు మహాదేవ్. గురువు గారు, ప్రేమ వివాహాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? కొంతమంది పెద్దలను ఒప్పించి చేసుకుంటారు, కొంతమంది పెద్దలు ఒప్పించడానికి ట్రై చేసినా కానీ పెద్దలు ఒప్పుకోరు. సో అలాంటప్పుడు ప్రేమ వివాహం జరగాలి అంటే ఏం చేయాలి అంటారు? వాస్తవానికి ప్రశ్నకు సమాధానం నేను చెప్పకూడదు. ఎందుకు అంటే 100% చెప్పకూడదు. ఎవరు చెప్పరు కూడా. విన్నారా? ఇద్దరికి రాసి పెట్టి ఉండాలి అంటే ఖచ్చితంగా దైవ నిర్ణయం ఉండాలి అనేసి ఉండాలి.
సో అట్లాంటి ఏ దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా ప్రేమ వివాహాలు జరుగుతాయి అంటే మళ్ళా కదా ప్రేమ వివాహం అనేటువంటి దానికి మనం చెప్పకూడదు. అవును. కానీ ఓకే. ఎందుకు చెప్పకూడదు అంటే ఇప్పుడు ఆ ఒకసారి ఏమైంది, అమ్మవారి నవరాత్రులలో ఈ యొక్క మంత్రాన్ని ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేసి ధ్వజస్తంభం మీద కూర్చొని, మీద అంటే అక్కడ పైన కాదు, కింద గద్దెలాగా ఉంటుంది, ఆ గద్దె మీద కూర్చొని దీపారాధన చేసి నేను చెప్పినటువంటి మంత్రం చదువుకోరా నాయన, నీకంతా నువ్వు అనుకున్నటువంటి పని దిగ్విజయంగా పూర్తవుతుంది అని చెప్పా. అదేవిధంగా బాగా కఠోర దీక్షలాగా 9 రోజులు కూడా చదివిండు. తర్వాత ఒక 21 days తర్వాత నుండి కనబడతలేడు. ఏమైంది, ఆ అబ్బాయి అట పలానా అమ్మాయిని లేపుకొని పోయినట. ఓరిగాడిది, నేను ఏదో ఉద్యోగం కోసమో లేదా ఆరోగ్యం కోసమో లేదా డబ్బు కోసమో ఇంకేదో కోసమో నువ్వు చదువుకుంటావో అని నేను అనుకున్నా. నువ్వు ఈ విధంగా చేస్తావు అని మనం ఎందుకు అనుకుంటావు? ఆ విధమైనటువంటి పరిస్థితులు కనుక అట్లా ఉంటవి కొన్ని కొన్ని మంత్రాలు. కొన్ని రోజులలో కొన్ని సమయాలలో ఇప్పుడు శుక్రహోరా ఉంది, శుక్రహోరాలో హోరా సమయంలో కేవలం ఒక దీపారాధన చేసి శుక్రగ్రహ కవచము కానీ లేదా లక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఏమైనా మంత్రాలు కానీ చదువుకున్నట్టయితే వారికి వితిన్ 11 రోజులలో ఎలాంటి ఫలితమైన డబ్బు రిలేటెడ్ కానీ వివాహం కాని వారికి కానీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వితిన్ 11 days ఖచ్చితంగా. అట్లాంటి పవర్ఫుల్ మనకు ముహూర్తాలు ఉన్నవి ఎన్నో, యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి చెప్పేవారి విద్య కూడా ఉంటుంది. విన్నారా? ఒక హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు భయపెడతారు, చిన్న దెబ్బకే మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాలంతా ఇన్ఫెక్షన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, దీన్ని కట్ చేయాలి, దీన్ని ఒత్తాలి గట్టిగా, అందులోంచి చీముని తీయాలి, ఇన్ఫెక్షన్ తీయాలి, దీనికి పట్టి వేయాలి, 4 రోజులు టైం పడుతుంది, మీరు 4 రోజులు రావాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి. 4 రోజులు అంటే మనకి భయం అవుతుంది కదా. ఏం కాలేదు, చిన్న దెబ్బ, ఈ టాబ్లెట్తో పోతుంది, కానీ ఒకసారి అదంతా ఆ వాపు ఉంది కనుక ఒకసారి మనం క్లీన్ చేద్దాము అనేది వేరే ఉంటుంది. చిన్నపిల్లలకు తరచూ కూడా జ్వరాలు వస్తూ ఉన్నవి, లేదా దగ్గు తక్కువ కావటం లేదు, లేదా వామిటింగ్స్ అవుతూ ఉన్నవి అనేటువంటి సందర్భంలో ఒక టెన్షన్ ఉంటుంది మనకు. ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా సరిగా ఉండడం లేదు అనేటువంటి సందర్భం. ఏం కాలేదమ్మా, మీరేం భయపడకండి, ఈ విధమైనటువంటి మెడిసిన్స్ వాడండి అని చెప్తే ఒక డాక్టర్ ధైర్యమే కదా. అలాగే ఒక ఆస్ట్రాలజర్ కానీ ఒక గురువు గారు కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఇచ్చేటువంటి విధంగానే ఉండాలి. కనుక తప్పకుండా ఈ లవ్ మ్యారేజ్ అని కాదు, ఇష్టపడ్డ అబ్బాయి కానీ ఇష్టపడ్డటువంటి అమ్మాయి కానీ ముందు వారి జాతకంలో బుధ శుక్రులు కానీ బుధ కుజులు కానీ సప్తమాత్ కానీ ద్వితీయ స్థానంలో కానీ లగ్నాత్ కానీ లేదా 12th కానీ ఇట్లా కొన్ని ప్లేసులలో కొన్ని గ్రహాలు కలిసి ఉండాలి. ఈ గ్రహాల మీద లేదా ఏమైనా దృష్టి ఉందా, ఈ గ్రహాలతో సూర్యుడు కానీ శని కానీ కలిసి ఉన్నట్టయితే ఇంట్లో ఒప్పుకోరు 100%. ఈ గ్రహాలతో సూర్యుడు కానీ శని కానీ ఇంకా కొన్ని గ్రహాలు కలిసి ఉన్నట్టయితే ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. ఇక రాహుకేతువులు కలిసి ఉన్నవి అనుకో, వివాహం అయిన తర్వాత డివోర్స్ దాకా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఏదున్నా బిఫోర్ మ్యారేజ్ లోపే జాతకాలు కరెక్ట్గా పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళి, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను వివాహం చేసుకుంటాను అంటే తర్వాత నీకే ఇబ్బంది అవుతుంది కదా ఖచ్చితంగా. డబ్బు పరంగా కానీ ఇప్పుడు నా లైవ్లో నేను చెప్తున్నా కదా, వారు సఫీల్గూడలో ఉంటారు, వారికి నేను చెప్పా అబ్బాయికి, నాన్న చేసుకోకు, నీ జాతకంలో లవ్ మ్యారేజ్ లేదు, చాలా ఇబ్బంది పడతావు, చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు. లేదు గురువు గారు, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, నేను అసలు మర్చిపోలేకపోతున్నాను, ఇవి డైలాగులు నాకు మస్తు వేసాడు. నేను చెప్పేది చెప్పినా, నీ ఇష్టం. వాళ్ళ ఇంట్లో చెప్పా, వాడికి చెప్పా,
వాడు ఆర్య సమాజం వేడిని పెళ్లి చేసుకున్నాడు. తెల్లారి రిసెప్షన్ పెట్టుకున్నా, నన్ను పిలిచిండు. పోయిన అక్షింతలు వేసిన వచ్చిన, నా వంతు పోయి చేసి వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ బండిలో పెట్రోల్ లేని పరిస్థితులు ఉన్నాడు. బండిలో పెట్రోల్ లేదు ప్రజెంట్. ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి లేదు. ఇతను చక్కగా జాబ్ చేసుకునేటువంటి వాడు ఇప్పుడు జాబ్ కూడా మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఆ పిల్ల ఒకదే జాబ్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఏమవుతుందో తెలియదు. అంటే ఉంటవి కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతాయి. సరే ఇట్టే ఉంటుందా మరి వారి జీవితం అని కూడా నేను చెప్పలేను. మారొచ్చును, వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకోవచ్చును రేపటి కాలంలో. కానీ ఇప్పుడైతే ఈ రోజులలో కొందరు సెన్సిటివ్ ఉండేటువంటి వారు కానీ డిప్రెషన్కి పోయేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటుంది. కనుక ఏదున్నా ముందే చూసుకోవాలి తప్పకుండా కూడా. కనుక మ్యారేజ్ లేట్ అవుతుంది అన్నా, లవ్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నా తప్పకుండా మీరు 5 ఎల్లో రంగులో ఉండేటువంటి గులాబీ అంటే పెటల్స్ అంటారు, హైబ్రిడ్ పెటల్స్, 5 గులాబీ పువ్వులు తీసుకోండి. అందులో నుండి ఒక్కొక్క గులాబీ రేకు తీసుకోండి. 5 గులాబీ పూల నుండి 5 గులాబీ రేకులను తీసుకోండి. తీసుకొని చక్కగా కూడా ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో కాస్త పసుపు వేసి ముందు కలిపి, పసుపు నీరు అవుతాయి. ఆ యొక్క పసుపు నీటిలో ఈ యొక్క 5 ఎల్లో కలర్లో ఉండేటువంటి పెటల్స్ని వేయండి. ఏది రెక్కలను, ఈ పువ్వులను పక్కన పెట్టేసేయండి. దీనిని ఈస్ట్ డైరెక్షన్లో కానీ సౌత్ డైరెక్షన్లో కానీ ఉండేటువంటి విధంగా ఈ యొక్క గాజు గ్లాసును పెట్టాలి. ఏది మీ ఇంట్లో. ఇట్లా మీరు ఒక 11 రోజులు చేసి చూడండి. 11వ రోజు తర్వాత నుండి 41 రోజులలో మార్పు అనేటువంటిది తప్పకుండా కనబడుతుంది. వివాహం జరగటం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ విధంగా సౌత్లో కానీ ఈస్ట్లో కానీ మనం చెప్పినటువంటి చేస్తే తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక లవ్ మ్యారేజ్ అనేటువంటిది వారి మనసుకే విడిచిపెడతాం ఇన్ని చెప్పిన తర్వాత. కనుక చేసుకుంటే తప్పకుండా వాటి వల్ల ఒక అట్రాక్షన్ అనేటువంటిది, ఒక వైబ్రేషన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే గురుగారు, వివాహం కాని వారు అలాగే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా, లేదా రిలేషన్లో బాగాలేదు, భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు వస్తున్నాయి అనేవారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.